అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిధుల వినియోగం అనేది వివాదాల కేంద్రంగా మారుతూ ఉంది. ముఖ్యంగా ఆలయాల నిర్మాణం పేరుతో సాగుతున్నటువంటి ఒక రకంగా దందా అంటామా, లేదనంటే రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడానికి వారి అవసరాలు తీర్చుకోవడం కోసం అని చెప్పి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నటువంటి సంపదని తీసుకెళ్లి ఖర్చు పెట్టడాన్ని ఏమని చూడాలనో భక్తులు కానీ సాధారణ ప్రజలు కానీ అర్థం చేసుకుని స్పందించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత నేడు విపరీతంగా పెరిగింది. నిన్న మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తాను కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కొండపల్లి అనే ఓ ప్రాంతంలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఆ ఆలయానికి చాలా విశిష్టత ఉంది. ఆ ఆలయ అభివృద్ధికి టీటీడీ నుంచి 35.19 కోట్ల రూపాయలు, అంటే 35,19,00,000 రూపాయలు అభివృద్ధి పనులు అనే పేరుతో ఆలయానికి సంబంధించిన అభివృద్ధి పనులు, అదే మాదిరి దీక్ష విరమణ కోసం, ఆంజనేయ దీక్ష విరమణ కోసం అని చెప్పి 96 గదులు, అదే మాదిరి ఒక పెద్ద హాలు నిర్మాణం కోసం అని చెప్పి ఈ 35 కోట్ల రూపాయలని టీటీడీ నుంచి తీసుకొని మేము ఖర్చు చేస్తున్నాము అని చెప్పి ప్రకటన చేసిన విషయం మనమందరూ ఈరోజు మీడియాలో కూడా చూశాము. ఇది ఏ రకంగా న్యాయమో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇదే ఆలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో 100 కోట్ల రూపాయలు మేము కేటాయిస్తామని చెప్పి ప్రకటన చేశారు. ₹1 అంటే ₹1 ఖజానా తీసి దానికోసం ఖర్చు చేయలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ₹1 కూడా దానికోసం ఖర్చు చేయలేదు. లేదా ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ ఇద్దరు కలిసి ఉన్నటువంటి రోజులు, అదే మాదిరి ఒకరు ప్రాతినిధ్యం వహించినటువంటి రోజులు కేంద్ర మంత్రులు స్వయంగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 ఖర్చు పెట్టలేదు. ఇవేమి వాళ్ళు చేయాల్సినటువంటి వాళ్ళేమి చేయకపోగా మన పవన్ కళ్యాణ్ గారికి నచ్చిందనే పేరిట ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామి తేరగా ఉన్నారు అన్న రీతిలో ఇక్కడున్నటువంటి డబ్బులన్నీ ఎత్తుకొని దాదాపు 40 కోట్ల రూపాయల డబ్బులు ఎత్తుకొని పోయి ఎక్కడో ఖర్చు చేయడం అంటే ఏ రకమైనటువంటి న్యాయం అది? రేపొద్దున అక్కడి నుంచి ఏమన్నా ఆ ఆలయం నుంచి ఏమన్నా ఇక్కడికి ఆదాయం వస్తుందంటే అది కూడా లేదు. పూర్తిగా ఎత్తుకొని అప్పచెప్పడం అనే కార్యక్రమం జరిగింది. అదే మాదిరి అమరావతిలో ఒక ఆలయం నిర్మాణం జరిగింది. టీటీడీ నిధులు ఎత్తుకొని చేశారు. అంటే అక్కడ రాజధానిలో చంద్రబాబు గారి పలుకుబడి పెంచుకోవడం కోసం ఇక్కడ వెంకటేశ్వర స్వామి సొత్తు ఎత్తుకొని అక్కడ ఒక ఆలయాన్ని నిర్మాణం చేయాలి. ఇప్పుడు ఇటీవల చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి లేఖలు రాశారు. మీరు మాకు స్థలం ఇవ్వండి, మేము ఆలయాలని నిర్మాణం చేస్తామని చెప్పి. అస్సాం వాళ్ళు కూడా ఒక 10 ఎకరాల స్థలం అడిగితే వాళ్ళు కూడా కేటాయించారని చెప్పి తెలుస్తూ ఉంది. అక్కడ పనులు చేపడతామని చెప్పి చెప్తున్నారు. అదే కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల రాజధానులు చేస్తామన్నారు. ఇప్పటికే అది తారాస్థాయికి చేరిపోయింది. బిల్డింగులు, ఆలయాలు కట్టేదైతే కట్టేస్తా ఉన్నారు. అంటే టీటీడీ నేరుగా తీసుకుని కట్టేటివి కొన్ని, సహాయం చేసేటివి కొన్ని. సహాయం చేయడానికి శ్రీవాణి ట్రస్ట్ అని దాన్ని ఏర్పాటు చేశారు. దాని ద్వారా డబ్బులు వస్తున్నాయి. వాటికి ఇప్పటికి 2023 సంవత్సరం నాటికే 3,000 ఆలయాలకు పైగా ఖర్చు చేసి నిర్మాణం కూడా చేశారు. ఈ ఏడాదికి వచ్చేటప్పటికి 5,000 పైగా ఆలయాల నిర్మాణం చేశారు. ఆలయాల నిర్మాణం కూడా దానికి ఒక ప్రాతిపదిక ఏమి లేదు. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 6 ఆలయాలు ఈ ఎమ్మెల్యే ఫండ్స్, ఎంపీ ఫండ్స్ ఎట్లయితే రిలీజ్ చేస్తారో ఆ మాదిరి వెంకటేశ్వర స్వామి విరాళ డబ్బుల్ని, ఆ ఫండ్స్ ని మీరు అసెంబ్లీకి 6 ఆలయాలు కట్టుకోండి, మేము డబ్బులు ఇస్తామన్న రీతిలో ఈరోజు ప్రకటించేసి అది రాజకీయ పబ్బం గడుపుకోవడానికి దేవుడి సొమ్ముని ఖర్చు పెడుతున్నట్టుగా తయారైపోయింది. అట్లా చూస్తే మొత్తం మీద ఈరోజు ఏంటంటే 5,000 ఆలయాలకి ఇస్తున్నారు. అవి ఎంతో కొంత చిన్న చెక్క డబ్బులు. ఇప్పుడు చూడండి,
పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఆలయానికి 35 కోట్లు కానీ, అమరావతిలో ఉన్నదానికి 200 కోట్ల రూపాయలు కానీ, లేదా ప్రధానమంత్రి సొంత నియోజకవర్గంలో అక్కడ పెడుతున్నటువంటి నిధుల వినియోగం కానీ, లేదా అమిత్ షాని సంతృప్తిపరచడం కోసం చేస్తున్నటువంటి నిధుల వినియోగం కానీ, ఆయా ప్రాంతాలు మనకు సంబంధమే లేదు. ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కడ కన్యాకుమారి అక్కడెక్కడో కూడా పోయి ఆలయాలను నిర్మాణం చేసి టీటీడీ పెట్టడం, అదే మాదిరి అన్ని రాష్ట్రాల రాజధానిలో కూడా నిర్మాణం చేయాలని చెప్పి పూనుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే తడిసి మోపెడు ఉన్నటువంటి పనులు వదిలేసి వేరే అదనపు పనుల్లోకంతా వెళ్ళిపోవడం అనేది ఏ రకంగానూ సమంజసం కాదు. అదే మాదిరి వెంకటేశ్వర స్వామి ఖజానాన్ని బలహీనపరచడం అనేది ఒక పథకం ప్రకారం చేస్తోంది. వాళ్ళ రాజకీయ అవసరాలను తీర్చుకోవడం కోసం ఈ రకమైన పద్ధతి ఏ రకంగా న్యాయం కాదు. గతంలో ఇట్లాంటి వాటి మీద చాలా పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి. సుబ్రహ్మరెడ్డి గారు చైర్మన్ గా ఉన్నటువంటి రోజుల్లో చాలా పెద్ద చర్చ జరిగింది. ఆ తర్వాత టీటీడీ చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి గారు వచ్చారు. ఆ సందర్భంలో చాలా పెద్ద చర్చ జరిగింది. చర్చలకేం కొదవలేదు. కానీ దీన్ని ఖర్చు పెట్టడానికి అవసరమైనటువంటి శాస్త్రీయత, దేనికి ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి, భక్తుల సౌకర్యాల పెంపుకెంత, ఉద్యోగులు లేదా కార్మికులు వాళ్ళ బాగోగులకి వాళ్ళ జీతపత్యాలకి ఎంత, లేదంటే ఇతర ప్రసాదాల తయారీనో లేదా అన్న ప్రసాదాల వితరణో, ఇంకా రకరకాల రూపాల్లో ఉన్నటువంటి పనులు, వాటి నిర్వహణ కోసం ఏం చేయాలి, ఎంత ఆదాయం ఉంటుంది, ఎంత ఖర్చు ఉంటుంది, ఏ రకంగా ముందుకోవాలి, ఇవన్నీ ఏ రకమైనటువంటి చర్చలు లేకుండా, స్పష్టత లేకుండా పవన్ కళ్యాణ్ అడిగినారు కాబట్టి ఆయనకు ఒక 40 కోట్లు, అదే మాదిరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఇంకో చోట, లోకేష్ గారు చెప్పారు కాబట్టి ఒక చోట, అట్లా నాయకులందరూ కూడా ఎవరికి వాళ్ళు వెంకటేశ్వర స్వామి డబ్బుల్ని ఇట్లా పందారం చేసుకుంటా ఉంటే రేపు మిగిలేదేంది? ఇప్పటికే ఆసుపత్రులన్నీ కూడా పునారిల్లిపోయినాయి, విద్యాలయాలన్నీ బలహీన పడిపోయినాయి. ఇంకా టీటీడీ నిర్వహిస్తున్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీ, టీటీడీ అంటేనే వెల్ఫేర్ యాక్టివిటీ చాలా ప్రముఖంగా ఉండేది మా చిన్నప్పుడంతా కూడా. ఆఖరికి ఎస్వి బాలమందిరం అని చెప్పి ఒక హాస్టల్ ఏర్పాటు చేసి దాన్ని స్కూల్కి లింక్ చేసి ఎక్కడెక్కడో వాళ్ళు, పేదవాళ్ళు, అనాథలు అయిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ ఇక్కడే చదువు చెప్పించి టీటీడీలో ఉద్యోగాలు ఇచ్చి చాలా గొప్ప జీవితాన్ని ఇచ్చినటువంటి చరిత్ర టీటీడీకి ఉంది. అట్లాంటి విద్యాలయాలన్నీ ఈరోజు బలహీన పడిపోతున్నటువంటి పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలానే చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పనులన్నింటినీ కూడా టీటీడీ ద్వారా చేయించడం అనేది ఇక్కడ అభ్యంతరకరమైనది. ఇప్పుడు టీటీడీ ఒక అటానమస్ బాడీ, టీటీడీ తన సొంత పనులు, సొంత వ్యవహారాలు చేసుకోవడం అనేది ప్రధానమైన పని. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా? రాష్ట్రం మొత్తానికి వాళ్ళు కోఆర్డినేట్ చేసేవాళ్ళుగాను, రక్షకులుగాను ఉన్నటువంటి పాత్రని రాష్ట్ర ప్రభుత్వం పోషిస్తుంది. అందుకని అన్ని ప్రాంతాల్లో ఆలయాలు నిర్వహణ లేదా ప్రతిష్టాపన ఇట్లాంటివన్నీ కూడా చేయడానికి ఆ మంచి ఆదాయం ఉన్నటువంటి ఆలయాలన్నిటి నుంచి కామన్ గుడ్ ఫండ్ అనే పేరుతో ఒక పర్సంటేజ్ ఆదాయంలో కొంత శాతాన్ని దేవాదాయ శాఖ చెల్లిస్తున్నారు. ఇదేదో ఒక్కట టీటీడీనే కాదు, కాళహస్తి దేవస్థానం వాళ్ళు చెల్లిస్తున్నారు, దుర్గామ్మవారు చెల్లిస్తున్నారు, సింహాచలం దేవుడు చెల్లిస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల దేవుళ్ళు పన్ను చెల్లిస్తున్నారు. దీని నుంచి వచ్చినటువంటి డబ్బును ఏం చేయాలి అన్నటువంటి ప్రశ్న కూడా చాలా ప్రధానమైంది. ఆ పద్ధతిలో జరగడం లేదు, అవసరాలు తీరడం లేదు. ఇక్కడ భక్తుల సమస్యలు లేదా సాధారణ ప్రజల సమస్యలు, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు, ఇట్లాంటి విషయాల్లో అంత స్పందన ఏమీ లేదు. ఎవరో పై నాయకులు చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పారనే పేరుతో తమ దగ్గర ఉన్నటువంటి కోటాను కోట్ల రూపాయలని తిలాదానం తలాపిడి కూడా అన్నట్టుగా ఈరోజు పంపిణీ చేసే కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇది సమంజసమైనటువంటిది కాదు. ఈ తక్షణం ఆపివేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. టీటీడీ నిధులను ఏదో ఒక రూపంలో తీసుకెళ్లిపోయి మేము ఇది కట్టిస్తాం అది కట్టిస్తాం అనే పేర్లు పెట్టి చేయడం ఏ రకంగానూ సమంజసం కాదు. టీటీడీ పరిధిలో లేని, టీటీడీకి సంబంధం లేని వాటన్నింటినీ కూడా ప్రభుత్వమే టేకప్ చేయాలి. అందుకనే కామన్ గుడ్ ఫండ్ అనే పేరుతో, CGF అనే పేరుతో ఫండ్స్ చిన్న ఆలయాల నుంచి టీటీడీ ఆలయం దాకా ప్రభుత్వం వసూలు చేస్తారు. ఈ డబ్బులను ఏం చేస్తారు? ఎవరి కోసం ఖర్చు చేస్తారు? మీరు చేయండి. ఈ పనులన్నింటినీ కూడా మీరు చేయకుండా టీటీడీ మీద భారం మోపడం ఎంతవరకు సమంజసమని ఉద్యోగులు గాని, భక్తులు గాని తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తక్షణం రద్దు చేసి టీటీడీని అటానమస్ హోదాలో కొనసాగిస్తూ అవసరమైనటువంటి ప్రజాస్వామ్య
వాతావరణాన్ని కాపాడడం కోసం ప్రయత్నం చేయాలని నేను సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. సెలవు, నమస్కారం.